వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పిఠాపురం వర్మ అందరికీ తెలుసు, ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పిఠాపురంలో పర్యటించి ఆయన గెలుపులో ఈయన కూడా ఒక భాగస్వామి అని చెప్పొచ్చు. సో అటువంటి నేపథ్యంలో పిఠాపురం వర్మపై దాడి జరిగింది. పిఠాపురం సంబంధించి వర్మ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ఆయన తనకు తెలిసినటువంటి ఒక సర్పంచ్ దగ్గరికి, అంటే ఎన్నికల్లో జనసేన పార్టీకి హెల్ప్ చేసినటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఆయనకు వెళ్ళి పలకరించడానికి వెళ్తున్న క్రమంలో ఆయన కారు మీద దాడి జరిగింది. ఈ దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ప్రధానంగా ఈ దాడి ఎవరు చేశారు, ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేశారు అనేటువంటి విషయంపై కూడా వర్మ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ దాడి తనపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, అంటే తన కారు మీద జరిగినటువంటి దాడి, అద్దాలు పగిలిపోవడం జరిగింది. సో ఈ అద్దాలు పగిలిపోవడం, ఈ దాడి ఏదైతే ఉందో జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు చేయడం జరిగింది. అయితే ఈ జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో, కొత్తగా చేరినటువంటి నేతలు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నేతలు తమ పార్టీకి పనికిరారని చెప్పి వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. వాళ్ళు జనసేనలో కొత్తగా చేరడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి దాడి ఈ దాడికి జనసేన పూర్వపు నేతలు, ఇంతకుముందు ఉండేటువంటి పనిచేసినటువంటి నేతలకి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైతే బహిష్కృతంగా టీడీపీ నుంచి మేము పంపించేసేసామో వద్దని చెప్పి అటువంటి వాళ్ళు జనసేనలో కొత్తగా చేరడం జరిగింది. వాళ్లే తనపై దాడి చేశారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ తన కారు ఏదైతే అద్దాలు పగిలిపోయినాయో, ఈ కారు అద్దాలు పగిలిపోయిన తనకు న్యాయం జరిగేంత వరకు ఆ కారుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ దాడిని ఆయన చాలా తీవ్రంగా తీసుకోవడం జరుగుతోంది. సో తన మీద దాడి అంటే ఇప్పుడు అధికార పక్షం అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ అంటే. సో అధికార పక్షం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని భావించాలి. అదేవిధంగా అధికార పక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో, అంటే ఇప్పుడు కాదు, ప్రస్తుతం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడి తర్వాత జనసేనలో కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళే కావాలని ఈ దాడి చేయడం జరిగింది అని అయితే వర్మ చెబుతూ ఉన్నారు. సో ఈ దాడి మీద అధికార పక్షం ఎలా స్పందిస్తుంది, నేతలు ఎలా స్పందిస్తారనేది అయితే చూడాలి. మరోవైపు వర్మపైనే కాదు, రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొడాలి నానికి సంబంధించి, అంటే వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి మీద కూడా నిన్న గుడ్లతో దాడి చేయడం జరిగింది. అలాగే వల్లభనేని వంశీ ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరగకుండా వైసీపీ నేతల ఇళ్ల దగ్గర ఏదైతే ఉందో కంచెలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భద్రతా చర్యలైతే పోలీసులు చేపడుతూ ఉన్నారు. మరోవైపు ఈ దాడుల మీద తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. వైసీపీ కవ్వింపు చర్యలకి ఎవరూ ప్రతిస్పందించవద్దు, దాడులకి పాల్పడవద్దు అని చెప్పడం జరిగింది. అందరూ సంయమనం పాటించండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు కూడా దాడులకు పాల్పడడం తమ సంస్కృతి కాదు, తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు, కాబట్టి ఎవరు కూడా వైసీపీ కవ్వింపు చర్యలకి రిప్లై ఇవ్వద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేట్స్. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.